ఇది వచ్చేసరికి శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. దీని ప్రాబ్లం వచ్చేసరికి మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళడం లేదు, మరియు స్పిన్ అయితే అవ్వడం లేదు. అది దీని ప్రాబ్లం. దీన్ని చెక్ చేయాలంటే మామూలుగా మ్యాక్సిమం మనకి డ్రైన్ మోటార్ అనేది పనిచేయకపోయినా, మరియు ఏదైనా వైరింగ్లో ఫాల్ట్ ఉన్న, బోర్డు నుంచి అవుట్పుట్ డ్రైన్కి వెళ్ళకపోయినా, లేదంటే మోటార్కి వెళ్ళకపోయినా మనకి ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా అయితే డ్రైన్ మోటార్ పోయింటే డ్రైన్ మోటార్ అయితే మార్చకూడదు. ఫస్ట్ డ్రైన్ కనెక్షన్కి వస్తుందా లేదా అని మీటర్ పెట్టి అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మనకి 0 అయితే చూపిస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి బోర్డు కాడి నుంచి కిందకి వచ్చే వైర్లకి కనెక్షన్ ఏమైనా మధ్యలో కట్ అయిందేమో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ మోటార్ అనేది పోయి ఉంటే మార్చాల్సి వస్తుంది, లేదంటే చేంజ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు 60 అనేది వస్తుంది మనకి. ఆన్ చేస్తే అంతకు మించి 250 వోల్టేజ్ అయితే రావాలి మనకి డ్రైన్ మోటార్కి, కానీ రావడం లేదు. మనము డ్రైన్ మోటార్ అనేది ఇక్కడ చూస్తే మనకి వైరింగ్ అనేది ర్యాట్ కటింగ్ షార్టేజ్ అయింది. ఇది మనము ఇక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వైరింగ్ అనేది నీట్గా ఒకటి నుంచి ఒకటికి జాయింట్ అవ్వకుండా చేసేసి మళ్ళీ ఒకసారి అయితే మీకు పెట్టి చూపిస్తాను. చూడొచ్చు మనకి 240 వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని ప్రాబ్లం. మ్యాక్సిమం మనం డ్రైన్ మోటరే అనుకుంటాము, డ్రైన్ మోటరే కాదు, మధ్యలో వైరింగ్ కూడా ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇది చెక్ చేసుకొని డ్రైన్ మోటార్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవాలి, లేదంటే డ్రైన్ మోటార్ మార్చినా సేమ్ ప్రాబ్లమే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.